హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే నేను ఇది గోధుమ రవ్వతో మంచి టిఫిన్ అయితే చూపిస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ మన హెల్దీ కదండి గోధుమ రవ్వతో. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి నేను పెసరపప్పుతో కలిపి చేస్తున్నానండి ఉప్మా. చూసారు కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పుని ఒక టీ గ్లాస్ అంతా నానబెట్టేసి పెట్టేసుకున్నానండి. చూడండి, బాగా నానిపోయింది. మనకి ముందుగా నానబెట్టేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుందండి. అందుకోసం నేను ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఈ రెండు కాంబినేషన్లో నేను ఈరోజు రెసిపీ అయితే చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ అంటించేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి, బాండలి. దాంట్లో గోధుమ రవ్వ అయితే వేసేసుకొని ఒక కప్పు తీసుకున్నానండి నేను. ఇదైతే వేసేసుకొని మనం మంచి కలర్ వచ్చి స్మెల్ వస్తుంది కదండి, ఏగిన మంచి కమ్మని స్మెల్ వస్తుంది. అప్పుడు దాకా మనం వేయించుకోవాలండి. మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, డ్రై రోస్టే చేసుకోవచ్చు. ఇది బాగా వేగిన తర్వాత నేను చూపిస్తాను మీకు. సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియంలో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే మాడిపోయింది అనుకోండి మన టేస్ట్ మారిపోతుంది. సరేనండి, చూడండి బాగా మనకి కలర్ కొద్దిగా వచ్చేసింది. చూడండి, కలర్ మారింది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడైతే మనకి ఇది వేగిపోయినట్టేను. దీని దించి పక్కన పెట్టేసుకున్నానండి. అదే స్టవ్ మీద బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీకు అచ్చంగా కావాలన్నా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు అండి. నేను 2 కాంబినేషన్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నూనె వేసుకున్నానండి నేను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం నెయ్యి తక్కువే తింటాం కాబట్టి అలా వేసుకున్నాను. మీరు మొత్తం అయినా ఎలాగైనా చేసుకోవచ్చండి. సరేనండి, ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేద్దామండి, కొంచెం జీలకర్ర, ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటాన్నిద్దాం. చిటపటాన్నాక ఒక స్పూన్ అయితే పచ్చెనపప్పు వేసానండి. పచ్చెనపప్పు కూడా బాగా వేగాలి మనకి. కొద్దిగా కొంచెం పచ్చెనపప్పు వేగిన తర్వాత అదిగోండి జీడిపప్పు ఒక 12 తీసుకున్నానండి నేను. అవి కూడా వేసేసి మనం బాగా పచ్చిమిర్చి అండి, ఇదిగోండి ఒక 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకున్నాం. ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చితో పాటు 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. తర్వాత అల్లం ముక్క చిన్నది సన్నగా తరిగేసేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగ తగులుతూ ఉంటే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మధ్యలో అల్లం కూడా కొద్దిగా వేగనిద్దాం. అల్లం వేగిపోయిందండి. ఒక పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసేసుకున్నాను నేను. ఇలాగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఉప్మాలో తినేటప్పుడు. ఇది కూడా వేసేసి కొద్దిగా వేపుకున్నామండి ఆనియన్ కూడా. ఆనియన్ కొద్దిగా వేగిందండి. నేను క్యారెట్ తీసుకున్నాను, ఒక చిన్నది ఒక క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి, చిన్న ముక్కలుగా. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పేసి వేసానండి. కరివేపాకు కూడా వేసేసి ఇది ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకున్నామండి. క్యారెట్ మగ్గాలి కదా మనకి, ఆనియన్ క్యారెట్ కొద్దిగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు క్యారెట్ వేయించిన తర్వాత టమాటా అండి ఒకటి తీసుకున్నాను నేను, మీడియం సైజు. ఇలాగ పొడుగు కట్ చేసుకున్నానండి. పొడుగుగా చేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని పొడుగుగా అయితే చేసుకున్నాను నేను. చూసారు కదా, టమాటా కూడా కొద్దిగా మగ్గిన దాకా మనం వేయించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అప్పుడప్పుడు కనీసం వారానికి ఒకసారన్నా ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకొని తినాలండి. పిల్లలకు కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది ఇది. ఇలాంటివి పెట్టామంటే మనం బాక్స్లో కూడా ఎత్తుకెళ్ళిపోవచ్చు అండి, లంచ్కి తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైసే తినాలని లేదు కదండి, ఇలాంటివి కూడా వెరైటీగా చేసుకుని తినచ్చు. మన ఛానల్ ఇంకా మంచి రెసిపీస్, కర్రీస్ అన్నీ ఉన్నాయండి. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది కదండి. మనం ఇలా మూత పెట్టేసామంటే 1 నిమిషంలోనే టమాటా కూడా మెత్తబడిపోతుందండి. చూడండి ఎంత బాగా మెత్తబడిపోయింది టమాటా కూడా. చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందామండి. మనం ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా, ఈ కప్పుతో 3 కప్పులు నీళ్ళు అయితే పోసుకుందామండి. 1
3 కప్పులు పోసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందామండి. కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను నేను. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేసాం కదా, కలుపుకునేసి మనం ఇప్పుడు దీంట్లో పెసరపప్పు కడిగి పెట్టేసుకున్నాం కదండి, ఇదైతే దీంట్లో వేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా వేసేసుకొని ఇప్పుడు బాగా దీన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనకి పెసరపప్పు మరీ ఏమి ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 70% ఉడికితే మనం రవ్వ వేసిన తర్వాత మిగతా ఉడికిపోతుందండి. మనకి పెసరపప్పు చూడండి, మీకు చూపిస్తాను. ఒక 70-80% ఉడికిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు మనం క్యారెట్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు అన్నీ ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రవ్వ వేయించి పెట్టేసుకున్నాం కదండి, ఇదైతే మనం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఉప్పు చూసుకోండి ఒకసారి, ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి చాలకపోతే. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం సిమ్ములోనే పెట్టి రవ్వ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి బాగా పొడి పొడిలాడుతూ మెత్తగా రవ్వ బాగా ఉడికిపోతుంది. సరేనండి. కొంచెం ముద్దగానే ఉంటుందండి ఇది, ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం కదా. ఉప్మా నేను కొంచెం బాగానే లూజ్గా వండుకుంటానండి. అందుకని మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఉంటే బాగా అరుగుతుందండి. ఎందుకంటే ఇది గోధుమ రవ్వ కదా, కొంచెం అరుగుదల తక్కువ అంటారు. అందుకని కొద్దిగా లూజ్గా చేసుకున్నామంటే మనకి అరగదాన్ని ఈజీగా ఉంటుందండి. మధ్యలో ఒకసారి చూపిస్తాను చూడండి మనకి ఎలా ఉందో. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా, చూడండి రవ్వ ఎలా ఉడికిపోతుందో. దీంట్లో మనము బీన్స్, పచ్చి బఠానీ అవి కూడా వేసుకోవచ్చండి హెల్తీగా తినాలనుకున్నప్పుడు. నేనైతే క్యారెట్ ఉండింది కాబట్టి క్యారెట్ వేసుకున్నాను. ఇలాగే సిమ్లో పెట్టేసి మనం ఉడకబెట్టేసుకున్నాం. చూడండి మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నేను చెప్పాను కదా కొద్దిగా మనకి ఇలా ముద్దగా వండుకుంటానండి నేను. మీరు ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉండిచ్చారంటే ఒక 2-3 నిమిషాలు పొడి పొడిగా అయిపోతుంది. ఇంకా చల్లారిన తర్వాత కూడా పొడి పొడి అయిపోతుందండి. ఇలాగ నేను తీసేసుకుంటాను. సరేనండి. ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకుందాం. చూడండి, గార్నిష్ కోసం నేను గిన్నెలో ఒక 4 జీడిపప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఇలా బౌల్లో వేసేసుకుందాం. బౌల్లో వేసేసుకొని ప్లేట్లోకి మౌల్డ్ చేసేసుకున్నామండి. ఇలా పెట్టేసుకున్నానండి నేను. ఇలా పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇలాగ మనం పెట్టేసి తిప్పేసేయాలండి. కాలుతుంది కదా, జాగ్రత్తగా మనం కింద గుడ్డ పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి. చూసారు కదా, ఇలా తిప్పేసేయండి. చూడండి ఎలా వచ్చిందో. గోధుమ రవ్వ పెసరపప్పు ఉప్మా అండి. చూడండి మీకు చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. చూసారా ఎంత బాగుందో. మీకు బాగా చూపిస్తాను చూడండి దగ్గర నుండి. ఎలా ఉందండి, సూపర్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి మీకు గోధుమ రవ్వ పెసరపప్పు ఉప్మా ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్దీ రెసిపీ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.